దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ప్రారంభంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. వెలుగు కలిగిన తర్వాత దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగుకు పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రని పేరు పెట్టాడు. ఇది సృష్టి క్రమంలో ఉన్నటువంటి భాగంగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఈ వెలుగును చీకటిని వేరుపరిచెను అనేటువంటి మాటను ఇంకొంచెము ఆత్మీయ అర్థంలో కూడా మనము గ్రహించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది సృష్టి క్రమంలో భాగంగా దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచినప్పటికీ తర్వాత కాలంలో నూతన నిబంధనలో ఈ వెలుగు చీకటిని వేరుపరుచుట అనేటువంటి భావము ఆధ్యాత్మిక సత్యాలతో కూడుకున్నట్లుగా మనము అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే నూతన నిబంధనలు అనేక చోట్ల వెలుగు అనేటువంటిది మంచికి, చీకటి అనేటువంటిది చెడు కార్యాలకి సూచనగా కనబడుతూ ఉంది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. అంటే దుష్క్రియలు చేసేటువంటి వారు, దుష్క్రియల్లో ఉండేటువంటి వారు చీకటి సంబంధులుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దుష్క్రియలు చేయకుండా మంచి క్రియలు చేసేటువంటి వారు వెలుగు సంబంధులు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో వెలుగు చీకటి దేన్ని సూచిస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. పూర్వమందు మనము చీకటిగా ఉన్నాము. ఏంటి ఆ చీకటి అని అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. మన పాపపు జీవితము చీకటితో పోల్చబడింది. అయితే ఇప్పుడైతే మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే క్రీస్తునందు లేక ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైనటువంటి మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఎందుకనంటే చీకటి పాపపు జీవితానికి, దుష్కార్యాలకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. వెలుగు ఆ యొక్క ప్రభువునందు వెలుగైనటువంటి మంచితనము, నీతి, సత్యము, అలాగే సత్క్రియలుగా కనబడుతూ ఉంది. అయితే ప్రారంభంలో సృష్టి క్రమంలో వెలుగును చీకటిని వేరుపరిచినటువంటి దేవుడు ఆధ్యాత్మిక విలువల్లో కూడా ఈ చీకటిని వెలుగును వేరుపరుస్తూ వచ్చాడు. కానీ విచారం ఏమిటంటే ఈరోజున ఇంకా చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు వారు చీకటిలోనే నడుస్తూ ఉన్నారు. దేవుడు వెలుగు సంబంధులుగా నడుచుకోమని మనల్ని వేరుపరిచాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదివితే, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చీకట్లో మనం ఉండకుండా ఉండాలని దేవుడు చీకట్లో ఉండి మనల్ని వెలుగులోనికి పిలిచాడు, వేరుపరిచాడు. కానీ చాలామంది వేరుపరచబడకుండా ఇంకా మరలా చీకటి జీవితంలోనే జీవిస్తూ ఉన్నారు. అయితే ప్రభు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు మరలా చీకట్లో నివసించక ప్రత్యేకంగా ఉండండి, చీకటి నుండి వేరుపరచబడండి. చీకటికి వెలుగుకు ఏమాత్రము కూడా పొంతన లేదు. కాబట్టి మీరు ప్రత్యేకించి ఉండమని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షించబడినటువంటి మనము మరలా చీకటితో కలిసిపోక దేవుడు ఏ రీతిగా అయితే వెలుగును చీకటిని వేరుపరిచాడో అలా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించుదాం.